ప్రభు స్తోత్రాలు. ఈ దిన వాగ్దానం సంఖ్యాకాండము 6:26. అందరూ యూట్యూబ్ దగ్గరికి రండి, దేవుని వాక్యం వినండి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. The Lord lift up his countenance upon thee and give the peace. यहोवा अपना मुख तेरी ओर करे और तुझे శాంతి దే. అయితే దేవుని సన్నిధి కాంతి మనకు ఉండాలి. సన్నిధి కాంతి అవసరం. దేవుని సన్నిధిలో ఉంటే చీకటి పోతుంది. దేవుడు వెలుగై ఉన్నాడు. అంత మాత్రం మనలో ఉన్న అసమాధానం పోతుంది. ఆయన సమాధానాన్ని ఇస్తాడు. ఈనాడు ఎన్నో కుటుంబాలు అసమాధానం, నెమ్మది లేదు. అనేక సమాజాల్లో నెమ్మది లేదు. అయితే ఆయన సన్నిధి కాంతిలో ఉండి సమాధానాన్ని పొందాలి. కీర్తన 4:6 మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయును. ఆయన సన్నిధి కాంతి మన మీదకి వస్తే మన అంధకారాన్ని, చీకటిని తరిమివేసి మన ప్రకాశవంతులుగా చేస్తుంది, వెలుగు బిడలుగా చేస్తుంది. చీకటి బిడలుగా ఉండం, వెలుగు బిడలుగా జీవిస్తాం. 119వ కీర్తనలో 145వ వచనం, నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లటకు కారణం ఏమీ లేదు. నెమ్మది కావాలా? నెమ్మది అవసరం. కొంత నెమ్మది కాదు, ఎంతో నెమ్మదట. ఎప్పుడు? దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించాల, అంటే వాక్యాన్ని ప్రేమించాల. వాక్యమే దేవుడు. దేవుని ప్రేమించాలా, దేవుని వాక్యాన్ని ప్రేమించాల. దేవుని వాక్యానికి మనం విధేయులమై జీవించాల. అది చాలా అవసరమైంది. ఒకవేళ మన జీవితాల్లో దేవుని ప్రేమించక ఉంటే నేడే ఆయన ప్రేమించి దైవ విశ్రాంతిని, నెమ్మదిని పొంది తొట్టిల్లిపోకుండా మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. స్తుతిపాత్రుడా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. వింటున్న మా శ్రోతలు మీ సత్యాన్ని తెలుసుకుని మిమ్మల్ని వెంబడించేదానికి మీ కృప దయచేయండి. మీరే ఆదరించండి, బలపరచండి. మీ ప్రత్యేకమైన దీవెన కింద భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.